హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవి 68 ఛానల్. సడన్గా అనుకోకుండా మా ఇంటి బంగారం మూవీకి టికెట్స్ బుక్ చేస్తున్నాం. ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే కదా, సో పవన్ ఇంట్లోనే ఉండడం వల్ల ఒక రౌండ్ అవుతుంది అండ్ నైట్ అవుట్ లాగా అవుతుందని ప్లాన్ చేసాము. దట్టు ఇన్స్టెంట్గా మేము అనుకున్నాం అండ్ వర్కౌట్ అయింది అనమాట. ఫ్రైడే నైట్ వెళ్ళొచ్చాము, ఎందుకంటే మాకు 2 days ఇంకా రెస్ట్ ఉంటుంది కదా. వాడనుకోంటే యాక్చువల్లీ ఇదేం అనుకోయింది లేదు వెళ్ళాలి అని. అనుకోకుండా పవన్ వచ్చేసి ట్రైలర్ చూద్దాం ముందు అని చూసినాడు. సో అప్పుడు తనకి ఇంట్రెస్టింగ్గా కొంచెం ఎగ్జైటింగ్గా ఉన్నింది అని అనుకొని అప్పటికప్పుడు వెళ్దామని చెప్పాడు. సో వీఆర్ ఆల్రెడీ రెడీ. సో ఇంకా వెళ్ళడానికి మేము ఇక్కడ టికెట్స్ అయితే బుక్ చేస్తున్నాడు. అండ్ ఈ లిప్స్టిక్ షేడ్ రీసెంట్లీ ఐ పర్చేస్డ్ దిస్ లిప్స్టిక్ షేడ్ అనమాట. స్టూడియో వేస్ట్లో తీసుకున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంది షేడ్. యాక్చువల్లీ లైట్ కలరు అండ్ చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది. సో ఐఎమ్ లైకింగ్ దిస్ వెరీ మచ్. సో రెడీ అయిపోయాము అండ్ త్వరగా వెళ్తున్నాం. కొంచెం డిన్నర్ కూడా బయటే తినాలని ప్లాన్ అయితే ఉన్నింది, బయటికి వెళ్ళాలని. సో అలానే వెళ్ళే దానిలోనే తినేసి వెళ్దాం అనుకున్నాము. రెడీ టు మా ఇంటి బంగారం సినిమా అట్లా చెప్పాలి. మా ఇంటి బంగారం అంటే సినిమా అనేది అందరికి తెలుసు, నీకే లేటెస్ట్ తెలుస్తుంది. మా ఇంటి బంగారం అంటే నేనే. మా ఇంటి బంగారం నేను. అంత మీ ఇంటి బంగారం ఎవరు? నాకు తోడుస్తాను. మీ ఇంటి బంగారం ఎవరు? ఇటు చూసి చెప్పు. నా వైఫ్. ఈడ సగిలోడు. వీడు సొగిలోడు అంటాం. బంగారం మీ అమ్మరా, నువ్వు ఏందో సిల్వర్, నువ్వు ప్లాటినం, డైమండ్. ఓకే సరే వెళ్ళబడదామా? అందుకే రాయమని చెప్తే పూర్తిగా వినల్లా, సరేనా? పద. ముద్దు పెడితే తుడుచుకొని పోతున్నావంటే ఇంకేం లడ్డు. ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఇంకా కీస్ వేసేస్తున్నాను. మాకు మామూలుగానే నైట్ రైడ్స్ అంటే చాలా ఇష్టము, నైట్ టైమ్స్ వెళ్ళి రావడం. బట్ ఈ మధ్య అనుకోకుండా జరిగిన ప్లాన్ అయింది. మా ఇంటి బంగారం మూవీకి గోయింగ్. డిన్నర్ ఆల్సో అవుట్ సైడ్ వీఆర్ ప్లానింగ్. లెట్స్ సీ. స్పీడ్ ఓడాడు. హెల్మెట్ ఈడే పెట్టుకోవాలా? పెట్టుకో. యాక్చువల్లీ నాకు మూవీ పైన ఒక ఒపీనియన్ ఏంటంటే 3 hours మూవీ టైం స్పెండ్ చేసే బదులు ఆ 3 hours మనం ఓన్గా మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు కదా. అక్కడికి పోయి కూర్చొని ఆ 3 hours స్క్రీన్ ఎందుకు చూడాలి అనేది ఒకటి ఉన్నింది. బట్ రీసెంట్ టైమ్స్లో ఆ మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోయింది. ఎవ్రీ ఉమెన్ నీడ్స్ అ బ్రేక్. ఎవ్రీ ఉమెన్ హ్యావ్ టు టేక్ హర్ సెల్ఫ్ దట్ మైండ్ పీస్గా ఉండాలి అండ్ మైండ్ డైవర్ట్ చేసుకోవాలి, కొంచెమన్నా చేంజ్ ఉండాలి తనలో అని అంటే ఖచ్చితంగా ఇలా అవుటింగ్స్కి అయితే వెళ్ళాలి. తనకంటూ తనకు కొంచెం రిలీఫ్ ఉండాలి మైండ్ సెట్ అనేది. సో అలా వెళ్ళాలి, అలా టైం డైవర్ట్ చేసుకోవాలి అంటే ఇలా ఏదో ఒక దానికి, మూవీకనే కాదు, ఎనీథింగ్, విండో షాపింగ్కి అయినా వెళ్ళొచ్చు, లేదంటే టెంపుల్స్కి కానీ ఎక్కడికైనా సరే కొద్దిసేపు తన టైం అంటూ తను డైవర్ట్ చేసుకోవడానికి ఉండాలి. ఉమెన్స్కి చాలా నీడెడ్ అది యాక్చువల్లీ. అంటే అదేదో అంత కష్టం ఏముంది, అంత బాధలు ఏమున్నాయి, ఉమెన్స్కి ఏముంటుంది, ఇంట్లోనే ఉంటారు కదా,
ఏం చేస్తారు, ఫుల్ టైం ఫ్రీగా ఉంటారు కదా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ అది ఉన్న వాళ్ళకి, అనుభవించే వాళ్ళకి ఏదైతే ఉంటుందో మైండ్ సెట్, వాళ్ళు సఫర్ అవుతున్నది వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. లడ్డు బాబులు అదొక పెండింగ్ ఉంది, అది ఇస్తారండి. ఏమి రోలా? పోయినామా? ఈ థియేటర్కి ఎప్పుడు రాలేదు మేము, అందుకు ఒకసారి చూసినట్టు ఉంటుంది అన్నట్టు ఇలా ఇక్కడి వరకు వచ్చాము. 1/2 అవర్ దూరంలో వచ్చామన్నమాట. కొంచెం వచ్చినట్టు ఉంటుంది, అలా అవుటింగ్ అయినట్టు ఉంటుంది కదా, అందుకు ఇలా ప్లాన్ చేసాము. ఏఫో పాపకు నుంచి గుర్తుందా? మాల్కి అయితే వచ్చాము, థియేటర్కి వెళ్ళలేదు. ఇక్కడ ఇదేం కొత్త ప్లేస్కి అయితే ఏం రాలేదు, బట్ థియేటర్ చూడడం కొత్త అన్నమాట. ఇది ఫస్ట్ మూవీ అవుతుంది ఇక్కడ చూడటం. అవునే, ఏ స్టార్ బాక్స్ పవన్. ఓ, ఇది ఒకటి కొత్తగా వచ్చింది. కానీ ఇది ఇంటి దగ్గర నుంచి 1/2 అవర్ దూరం అన్నమాట. మంత్రి జంక్షన్ మాల్. క్లోజ్ చేసినారు. లడ్డు ఏమున్నాడు?
గుర్తుందా తీయ తీయ ఒకసారి సో మాల్కి వచ్చిన తర్వాత కూడా మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉండింది. సో మేము టైం పాస్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ డ్రెస్సెస్ ఫర్ మెన్స్ అండ్ ఉమెన్స్ అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. మనకి ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది, వెస్ట్రన్ అయినా సరే ఇండియన్ అయినా సరే. బట్ ఏంటంటే మాల్స్లో కొనుక్కోవడానికి టూ మచ్ కాస్ట్ అనమాట. అస్సలు ఇప్పటి వరకు మాల్స్లో పర్చేస్ చేయడానికైతే అదే పనిగా అయితే వెళ్ళలేదు ఎప్పుడే కానీ. బట్ ఇక్కడ కలెక్షన్స్ బాగుంటాయి అండ్ మనకి నచ్చుతుంది. బట్ డబ్బుల పరంగా మనం చూసి తీసుకోవాలన్నమాట, కాస్ట్లీ ఉంటుంది. ఏమంటే మనకి మన ఏరియాస్లో దొరికే మాదిరి ఇక్కడ ఉండవన్నమాట. ఇంకా వెరైటీస్ చాలా వరకు ఉంటాయి మనకి. అంటే ఉమెన్స్కి ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అయిపోయి, లేదంటే మైండ్ డైవర్ట్ చేసుకోవడానికే కానీ, కొంచెం పీస్ కావాలని కొన్ని మిక్స్డ్ ఎమోషన్స్ వస్తుంటాయి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి సేమ్ లాగా ఉండదు, కొన్ని కొన్ని చేంజెస్ ఉంటాయి. బట్ మూడ్ స్వింగ్స్ అనేటివి చాలా ఉంటాయి ఉమెన్స్కి. సో దాన్ని బట్టి కొన్ని కొన్ని సజెషన్స్ ఏంటంటే, ఇలా బయటికి రావడము, లేదంటే మనశ్శాంతిగా ఉండడానికైతే టెంపుల్స్కి వెళ్ళి కూర్చోవడము, లేదంటే మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి కుకింగ్ అయినా చేయొచ్చు, లేదా జస్ట్ అవుటింగ్ అలా వచ్చి విండో షాప్ నాకు భయం అయింది తిరగడం. అది మనకి కింద చూడిపోను బండ పెట్టినారు. వావ్ పగిలిపోతుంది. ఆ కొద్దిసేపటి మన టైం స్పెండ్ అవుటింగ్ సైడ్ మనకు కొంచెం రిలీఫ్ ఇస్తుంది అనమాట. మనకు టెన్షన్ తగ్గిపోతుంది, కొంచెం కామ్ అవుతామన్నమాట. సో దానికోసమైనా సరే మన ఉమెన్స్ వాళ్ళ కోసమైనా సరే అట్లీస్ట్ కొద్దిసేపు టైం తీసుకొని కొంచెం అలా బయటికి తిరిగితే చాలా బాగుంటుంది. వేసిన జిప్పు బాగా ఓన్లీ ఉమెన్స్కి ఒకటేనా, మెన్స్కి ఉండవా ఫ్రస్ట్రేషన్ కానీ, ఏమన్నా ఆలోచనలు కానీ, డైవర్షన్ కానీ, పీస్ కానీ వాళ్ళకి అవసరమే కదా అని కొంతమంది క్వశ్చన్ ఉండొచ్చు. బట్ వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు డైవర్ట్ ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే వాళ్ళు బయటనే ఉండి, బయటనే పని చేస్తూ, బయటనే తిరుగుతూ బయట ఉంటారు కాబట్టి వాళ్ళకి కొన్ని డైవర్షన్స్ అయిపోతాయి ఆటోమేటిక్గా. బట్ ఉమెన్స్కి అలా కాదు కదా, ఇంట్లోనే ఉంటారు, ఒక్కరే ఉంటారు. సో వాళ్ళకి మిక్స్డ్ ఎమోషన్స్ ఎవరితో చెప్పుకోవాలని అర్థం అవ్వదు. హస్బెండ్కి చెప్పుకునే టైంకి హస్బెండ్ బిజీగా ఉండొచ్చు, కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు, మీటింగ్స్లలో ఉండొచ్చు. సో ఇలా కొన్ని ఉంటాయి కాబట్టి నేను ఆ పాయింట్లో చెప్తున్నాను. సో మా మూవీ ఇంకా ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. 10:20నో 20:30నో షో అనమాట. సో ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతున్నాం మా సీట్స్కి. ఈ థియేటర్ కొత్తగా ఉంది, మాకు నచ్చింది, ఎంజాయ్ చేసాము. 7, 8, 9 జస్ట్ ఎంజాయ్ అయ్యాము ఇక్కడ. ఈడనే ఏంటి
కింద పెట్టేసే ಸ್ವಲ್ಪ ತಿರುಗಿದರೆ ಸಾಕು ಶಂಕರಪ್ಪನ ತಲೆ ఇంకా మన దగ్గరే ఉంటాయి. ಆದರೆ ಇವತ್ತು ನೋಡಿ ಮೇವು ಕತ್ತರಿಸುವ ಯಂತ್ರವೂ ಚಲಿಸುತ್ತಿವೆ ಮತ್ತು ತಂಪಾದ ಕೂಲರ್ ಕೂಡ. ನೀವ್ಯಾಕೆ ದಿಟ್ಟಿಸುತ್ತಿದ್ದೀರಾ? ಈಗ ಮೀಟರ್ನ ಸೂಜಿಯಂತೂ ಮಲಗಿದೆ, ನಾವು ಮಲಗ್ತೇವೆ. ವಿದ್ಯುತ್ಗಾಗಿ ಇಲ್ಲೇ ಭೇಟಿ ನೀಡಿ pm.gov.in. క్యాప్చర్ చేయొద్దు దాన్ని, తీసేయ్. ಪ್ರತಿ ಗ್ರಾಮ್ಗೆ 200 ರೂಪಾಯಿ ವಜ್ರ ಮತ್ತು ಅನ್ಕಟ್ ವಜ್ರಗಳ ಮೌಲ್ಯದ ಮೇಲೆ 12% ಕಡಿತ ಹಾಗೂ ಇನ್ನು ಅನೇಕ ಕೊಡುಗೆಗಳು. ಜಿಆರ್ಪಿ ಜ್ಯುವೆಲ್ಲರ್ಸ್, ಶುಭ ಆರಂಭಗಳ ಪ್ರಾರಂಭ. మా ఇంటి బంగారం. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సమంత లేడీ ఓరియంటెడ్ మూవీ తీస్తుంది. సో కొంచెం ఎగ్జైటెడ్ అయితే ఉన్నాము ఎలా ఉండబోతుంది అని. ఆల్రెడీ ఇది హిట్ అయితే అయ్యింది. సో దానికని మేము రావాల్సి వచ్చింది. అంటే హిట్ అని చూస్తేనే కదా మనకు రాబుద్ది అవుతుంది. సో చాలా ట్రెండ్గా ఉంది అండ్ కొత్తగా ఉంది అన్నట్టుగా మేము రావడానికి ఇంట్రెస్ట్ చూపించాము. సరిగ్గానే ఉంటానా? నేను కొంచెంగా షూట్ అయితే చేశాను యాక్చువల్లీ మూవీని. బట్ అదంతా కూడా కాపీరైట్ రావచ్చని నేను వాల్యూమ్ మొత్తం తీసేస్తున్నాను. బట్ మూవీ చాలా నచ్చింది నాకు. ఎగ్జైటెడ్గా ఉన్నింది అండ్ థ్రిల్లింగ్గా ఉన్నింది. యాక్షన్ వైజ్ కూడా చాలా బాగా చేసింది సమంత. మూవీ పరంగా రేటింగ్స్ అలా అంటే 10కి 9.9 ఇవ్వచ్చు. సో ఉమెన్స్కి చాలా నచ్చచ్చు. అండ్ కామెడీ కానీ మూవీ ఎమోషన్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ కానీ కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ మూవీ బాగుంది. చాలా వరకు కామెడీ బాగుంది. ఫ్రెండ్షిప్ గురించి కూడా దీంట్లో కొంచెం పెట్టారు. సమంతకి బెస్ట్ ఫ్రెండ్ ఉండడం అలా చాలా బాగుంది రోల్స్ అయితే. సో నాకైతే చాలా నచ్చింది మూవీ. వెళ్ళి చూడాలని కూడా అనుకుంటున్నాను. వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి వెళ్ళి చూడొచ్చు ఫ్యామిలీ. ఈ మధ్యనే వెంటనే 2 మూవీస్కి వెళ్ళొచ్చాం థియేటర్లో. అదే చెప్పాను కదా, చాలా లాంగ్ గ్యాప్ అనమాట. మేము అసలు మూవీస్కి వెళ్ళడమే చాలా రేరు. రెగ్యులర్గా అయితే మేము కంటిన్యూ ఎప్పుడు కూడా ఓటీటీలో వేస్తారు కదా అని వెయిట్ చేసి ఇంట్లోనే చూడడమే అయిపోతుంది. కానీ ఎప్పుడు థియేటర్కి వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఎప్పుడైనా నేను సాయిష్ ఇంట్లో ఊర్లో లేమంటే పవన్ ఒక్కడే వెళ్ళి చూస్తాడే కానీ మేమంత ఇంట్రెస్ట్ చూపేమని తను ఒకడే వెళ్తాడు. బట్ రీసెంట్ టైమ్స్ నుంచి థియేటర్ వెళ్ళాలని చాలా అనిపిస్తూ ఉండేది. అదే చెప్పాను కదా, అదొక టైం స్పెండ్ అనమాట. అది అక్కడ కూడా మనకు ఒక డైవర్ట్ అవుతుంది, మనం చేంజ్ అయినట్టు ఉంటుంది అనమాట మూవీస్కి వస్తే. సో ఇక్కడ ఇది బ్రేక్ టైం యాక్చువల్లీ. మేము ఆల్రెడీ డిన్నర్ తినేసాం కాబట్టి జస్ట్ చాక్లెట్స్ పెట్టుకొని వచ్చామంతే. మేమేం బయట తినలేదు. ఇక్కడ యాక్చువల్గా పాప్కార్న్స్ తినడం సాయిష్కి చాలా ఇష్టం థియేటర్స్లో. బట్ నేనే ఆపేస్తానమాట. వాళ్ళు మిక్స్డ్ ఇస్తారు, ఏవేవో ఇస్తారు అన్నట్టు నాకు వాడికి పెట్టాలంటేనే భయం అవుతుంది. సో ఈ సాంగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా యాక్చువల్గా. బట్ ఇక్కడ నేను పెడితే కాపీరైట్ అవుతుంది, అందుకే నేను మ్యూజిక్ తీసేసాను. సింపుల్గా ఉంది, చాలా సింపుల్గా ఉంది. సమంత అయితే ఈ మూవీలో కాస్మెటిక్స్ కానీ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ చాలా సింపుల్ యాక్చువల్లీ. అస్సలు హడావిడి లేదు, ఏం లేదు. తక్కువ బడ్జెట్లో మూవీ తీసినా సరే చాలా ఎలిగెంట్గా ఉన్నింది. సో అదే మాకు నచ్చింది.
ఈ ఒక్క సాంగ్ మాత్రమే దీంట్లో హైలైట్ మూవీలో. ఇంకా మిగతా సాంగ్స్ నాకు సరిగా గుర్తు కూడా లేదంటే లేవు, సాంగ్స్ లేవు ఎక్కువ అసలు. 3 సాంగ్స్ కూడా ఉన్నట్టు లేదు. బట్ చెప్పాను కదా, సింపుల్గా ఉన్న మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కొంచెం క్యూరియాసిటీ కూడా పెంచారనమాట మూవీలో. సో అంతే. ఇంకా మూవీ గురించి ఎక్కువ చెప్పాలి అని అంటే మెయిన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది మూవీలో, మనం నవ్వుకోవచ్చు కొద్దిసేపు. అండ్ సమంత ఫైట్స్ దీంట్లో చాలా బాగున్నాయి, చాలా చాలా నచ్చింది నాకైతే. నేను ద ఫ్యామిలీ మ్యాన్ మూవీ చూసాను సీజన్ 1ది, సీజన్ 2 చూడలేదు. సీజన్ 1లో తన ఫైటింగ్స్ కానీ అవి నేను కొంచెం చూసాను. బట్ ఇది ట్రెడిషనల్లో చూడడం కొత్తగా ఉంది అండ్ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది చూడటానికి. ఈ మూవీ ఇంకోసారి చూడాలి అని అయితే నాకుంది. నేను ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎప్పుడేస్తారా అని నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకోసారి థియేటర్కి అయితే వెళ్ళేంత సీన్ లేదు. సో నెక్స్ట్ ఇంకా ఓటీటీలో వేస్తే మాత్రం నేను మిస్ అయితే చేయను, ఇంకోసారి చూడొచ్చు మూవీ. నాకు అంత నచ్చింది. సాయేష్ కూడా అంతే, చాలా నచ్చిందని చెప్పాడు. ఇంకోసారి వద్దాము, ఇంకోసారి పోదాము అని కూడా అన్నాడు వాడు. సో వానికి నచ్చింది. వాడు ఎంటర్టైన్మెంట్ బాగా తీసుకుంటాడు మూవీస్కి వస్తే. సో ఇక్కడ క్లైమాక్స్లో వెన్నెల కిషోర్ ఎంట్రన్స్ మాత్రం చాలా బాగుంది, ఫన్గా ఉన్నింది. ఇది మొత్తం నేను క్యాప్చర్ చేశాను, బట్ నేను ఆ వాయిస్ కూడా పెట్టలేను కదా, నాది వీడియో బ్లాక్ అయిపోతుంది. లేదంటే పెడితే నేను బ్లాక్ చేస్తారు. సో నేను అది పెట్టలేదు. నేను మామూలుగా షూట్ చేసిన దాంట్లో వింటే మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది. జస్ట్ 5 minutes కూడా ఉన్నట్టు లేదు ఈ డ్యూరేషన్ వెన్నెల కిషోర్ది, కానీ చాలా ఫన్ క్రియేట్ చేసేసారు. సో మూవీ అయిపోయింది, ఇంకా మేము వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ అందరూ మేము లాస్ట్లో వెళ్ళాము. అందరూ వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉంటుంది. ఇంట్లో కూడా ఎందుకు అర్థం, ఐ మీన్ అది ఇది
ప్రొజెక్టర్ లాగా అలా పెట్టుకొని మనకి మూవీ పెద్ద స్క్రీన్లో చూడడం అలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. సో ఇక్కడ నాకు అలా ఫీల్ వచ్చింది, ఎవ్వరూ లేకుండా ఉంటే మనదేనేమో మూవీ థియేటర్ అనేలా ఫీల్ అయింది. సో సాయి క్యాప్చర్ చేశాను వాడు అక్కడ ఉండడము. నీకు లాపు తీసుకురా. మూవీ అయిపోయేసరికి 1:30 అలా అయ్యింది. మేము ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి 2 అలా అవుతుంది. సో ఇక్కడ మేము లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. చాలా రష్ కదా, ఇంకా మూవీ అయిపోయిన తర్వాత అందరికీ ఇదే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ నుంచి. పవన్ మూవీ బాగుందా? సూపర్, బాగుంది కదా, సూపర్, వర్త్ కదా వచ్చినది. వర్త్ మామా వర్త్. నీకు నచ్చిందా లడ్డు? సూపర్ కదా. ఏమంటే డ్యూరేషన్ కొంచెం తక్కువ ఉంది, అదొకటే. गाड़ी ఎంత వెళ్తామా? ఆడవాళ్ళవన్నీ డూప్లికేట్లే కొట్టేది. మొగోళ్ళు కూడా డూప్లికేట్ రే మూవీస్ లో. నైట్ టైమ్స్ రోడ్స్ కూడా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో చూస్తే. బట్ అది కొంచెం భయంకరంగా కూడా అనిపిస్తుంది, ఎవరు ఉండరు కాబట్టి. జనాలు ఉన్నప్పుడేమో బ్లాక్ అయిపోతుంది రోడ్స్ అన్నీ కూడా. జనాలు లేనప్పుడైతే బాగుంటుంది, బట్ కొంచెం భయం కూడా అనిపిస్తుంది మనం ఒక్కటే ఉంటే.
సో తప్పకుండా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మూవీస్ వెళ్ళడానికి మా ఇంటి బంగారం మూవీకి అయితే వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీ మూవీ అండ్ ఫ్యామిలీ టైం కూడా ఉంటుంది, టైం స్పెండ్ చేస్తారు, మీకు బాగా అనిపిస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే అండ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బ్యాక్ టు హోమ్. Until my next video, keep watching Pawan Navi 68 channel. Subscribe to my channel. Thank you all. Bye bye. See you.